వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒక కోటీశ్వరుడు మరో కోటీశ్వరుని తయారు చేయడం చాలా కష్టం. అదే ఒక ఉపాధ్యాయుడు అనుకుంటే తను ఎంతోమందికి విద్య నేర్పించి ప్రయోజకులను చేయగల శక్తి గురువుకుంటుంది. అందుకే సమాజంలో ఉపాధ్యాయులకు చాలా గౌరవం ఉంటుంది. అయితే ప్రస్తుత సమాజంలో చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి వెనకాడుతున్నారు. లక్షలాది రూపాయలు ఫీజులు కట్టైనా ప్రైవేట్ పాఠశాలల్లోనే తమ పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల్లో ఒక అపోహ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించరు అని చాలామంది పిల్లల తల్లిదండ్రులు భావిస్తారు. కాబట్టి ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలల వైపు మక్కువ చూపుతారు. అయితే పాఠశాలల్లో పరీక్షలు జరిగినప్పుడు ఫలితాలు వచ్చినప్పుడు తక్కువ శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పాస్ అవుతుంటే ప్రైవేట్ పాఠశాలలో మాత్రం ఎక్కువ విద్యార్థులు పాస్ అవుతుంటారు. ఇవి కూడా తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటారు. అయితే ఇటీవల 10వ తరగతికి సంబంధించిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అయితే కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో ప్రభుత్వ పాఠశాలలు ఎన్నున్నాయి, ప్రైవేటు పాఠశాలలు ఎన్నున్నాయి, ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాశారు, ఎంతమంది పాస్ అయ్యారు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు విద్యార్థులు ఎక్కువగా పాస్ కాలేకపోతున్నారు, ప్రైవేటు పాఠశాలలో ఎందుకు విద్యార్థులు ఎక్కువగా ఫలితాలు సాధిస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అయితే ఒంటిమిట్ట మండలానికి సంబంధించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల విషయాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత సమాజంలో చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చదివించడానికి మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలలో విద్యాబోధన బాగుంటుంది అని పిల్లల తల్లిదండ్రులు నమ్ముతున్నారు. ప్రభుత్వ స్కూల్స్లో ఉచితంగా విద్య నేర్పిస్తున్నా లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలలో తమ పిల్లలను చేర్పిస్తున్నారంటే లోపం ఎక్కడ ఉంది అనేది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఆలోచించాలి. చాలా ప్రైవేట్ పాఠశాలల్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చేసిన వారే ఉపాధ్యాయులుగా ఉంటారు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో బీఈడితో పాటు ఆ పైన ఎక్కువగా చదివిన ఉపాధ్యాయులు విద్య బోధిస్తుంటారు. అయినా ఎందుకు కార్పొరేట్ పాఠశాలల వైపు తల్లిదండ్రులు చూస్తున్నారంటే రకరకాల ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులపై పెద్దగా ఒత్తిడి ఉండదు. చదువుకోవడానికి విద్యార్థులకు చాలా స్వేచ్ఛ ఉంటుంది. అదే ప్రైవేట్ పాఠశాలలో చదివితే విద్యార్థులపై ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి తట్టుకోలేక చాలామంది పిల్లలు మానసికంగా ఇబ్బందులు పడుతూ ఆరోగ్యపరంగా పలు సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఆ విషయాలు తల్లిదండ్రులకు తెలిసి కూడా వారు మాత్రం తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలోనే చదివిస్తారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు సరైన విద్యాబోధన అందించరు అనే అపోహలో వారు ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం తక్కువ ఉంటుంది అని పిల్లల తల్లిదండ్రులు భావిస్తారు. ఇటీవల 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి. అయితే కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాశారు, ఎందరూ పాస్ అయ్యారనే సమాచారం తెలుసుకుందాం. మండలంలో 5 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అందులో ఒంటిమిట్ట పాఠశాలలో 86 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 33 మంది మాత్రమే పాస్ అయ్యారు. అంటే 38% మాత్రమే. రాచపల్లి పాఠశాలలో 52 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 23 మంది మాత్రమే పాస్ అయ్యారు. కొత్త మాధవరంలో 71 మందికి గాను 49 మంది పాస్ అయ్యారు. మఠవంపల్లిలో 21 మందికి గాను 9 మంది, చింతరాజుపల్లిలో 32 మందికి గాను 9 మంది పాస్ అయ్యారు. మండలంలోని ప్రైవేట్ పాఠశాల విషయానికి వస్తే ఒంటిమిట్ట శ్రీ సాయి భారతి హై స్కూల్లో 21 మంది పరీక్షలు రాస్తే అందరూ పాస్ అయ్యారు. పెన్నా ఇంగ్లీష్ మీడియం పాఠశాల మఠవంపల్లిలో 21 మందికి గాను
అందరూ ఉత్తీర్ణత చెందారు. ఏవిఎస్ న్యూ మాధవరం 18 మందికి గాను 12 మంది పాస్ అయ్యారు. దీనిని బట్టి చూస్తే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అధిక శాతం ఉత్తీర్ణత చెందితే ప్రభుత్వ పాఠశాలలో చాలా తక్కువ మంది పాస్ అయ్యారు. మరి తేడా ఏంటి అంటే ప్రభుత్వ పాఠశాలలో సరైన విద్యను అందించడం లేదు అనే భావన ప్రజల్లోకి వెళ్తుంది కదా. మరి ఇలా ఉంటే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు ఎలా చేర్పిస్తారు? ఒక్కసారి ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఫలితాలుంటే పాఠశాలలపై ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎంత నష్టం కలుగుతుందో ఊహించడం కష్టం. ఒకసారి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఆలోచించుకోవాలి. పిల్లలకు మెరుగైన విద్య అందించి మంచి ఫలితాలు తెచ్చే విధంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆశిద్దాం.